చాలా బాధపడ్డాము. కానీ ధైర్యం చేసి హైదరాబాద్ మా వాళ్ళు ఉన్నారని అక్కడికి వస్తే ఏదో కష్టపడి వచ్చిన పెట్టుకున్నా పోషించుకోవచ్చని ధైర్యం చేసి ఇక్కడికి వచ్చాను. ఈ గడించే సంవత్సరం అంతా కూడా నా భర్తకు భయపడకుండా ఇంట్లో బిడ్డలు పోషించుకుంటా సంతోషంగా ధైర్యంగా కంపెనీకి వెళ్ళి ఇంట్లో సంతోషంగా ఉన్నానండి. అలాగే నా భర్త ఏదన్నా అన్నా నాకు భయం లేదు, ధైర్యంగా నా బిడ్డలు పోషించుకుంటానని ఆనందం కలిగించాడండి దేవుడు. ఏ బాధ కూడా ఈ హైదరాబాద్ వచ్చిన సంవత్సరంలో ఏ బాధ కన్నీరు కూడా కార్చలేదండి. నేను గతించిన ముందు కాలం అయితే ఎంతగానో ఏడ్చానండి. సన్నిధికి కూడా దూరం అయిపోయానండి, భయపడతా ఉండేదాన్ని. కానీ ఈ హైదరాబాద్ వచ్చాక మాత్రం చాలా సంతోషంగా దేవుడు నన్ను దీవించాడండి. అలాగే నా భర్త కూడా మంచి మనసు ఇచ్చి దేవుడి సన్నిధిలోకి మేము అందరం వచ్చేలాగా మీరు అందరూ ప్రార్థన చేయమని, నా కుటుంబం ఇంకా ఇంకా సంతోషంగా ఉండి కృపను గ్రహించమని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు. ఆమేన్.